నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రసు విద్య. మీరు కనుక నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే హాయ్, దిస్ ఈజ్ మీ ప్రసన్న. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ప్లీజ్ మేక్ ష్యూర్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. అండ్ ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. ఈ వ్లాగ్ వచ్చి మమ్మీ వచ్చిన ఒక 2 days తర్వాత అన్నమాట. మమ్మీని చూడడానికి ఊరు నుండి అత్త అండ్ అను కూడా వచ్చారు. అనుకి కూడా హాలిడేస్ అన్నమాట, ఎగ్జామ్స్ అయిపోయాయి కాబట్టి ఫ్రీగా ఉంది ఇప్పుడు. మమ్మీని చూడడానికి వచ్చారు కాబట్టి ఒక 2 days అలా ఉండి మళ్ళీ వాళ్ళ ఊరికి వెళ్ళిపోవాలి అనే ప్లాన్లో ఉన్నారు. వాళ్ళ ఊర్లో కూడా జాతర, సమ్ ఫెస్టివల్స్ అన్నీ ఉన్నాయి, వెళ్ళి క్లీనింగ్ అవన్నీ చేసుకోవాలి అని చెప్పి వెళ్ళిపోవాలి అని చెప్తూ నిన్నారు. ఇంకా అనుకేవో నైట్ డ్రెస్సెస్, తర్వాత డ్రెస్సెస్ అండ్ డాడీకి కూడా కొన్ని కావాల్సినవి ఉన్నాయి. అందుకే ఇంకా అందరం కలిసి షాపింగ్కి వెళ్ళిపోయాం. ఈవినింగ్ అన్నమాట ఇది. యాక్చువల్గా నేను వ్లాగ్ షూట్ చేయాలి అనే ప్లాన్లో లేను, కానీ వ్లాగ్ చేస్తే ఇవంతా బాగుంటుంది కదా అని చెప్పేసి అప్పటికప్పుడు అనుకొని వ్లాగ్ స్టార్ట్ చేశాను. ఇదంతా ఉగాదికి ముందే అన్నమాట ఈ వ్లాగ్ అంతా షూట్ చేసింది. కానీ ఉగాది అయిపోయి చాలా రోజులు అయిపోయింది కదా, అవి పెట్టకుండా అలానే పెట్టేస్తే చాలా లేట్ అయిపోతుంది అని చెప్పేసి ఫస్ట్ ఉగాది వ్లాగ్స్ అయితే అప్లోడ్ చేసేసాను. ఉగాది కంటే ఇంకా చాలా వ్లాగ్స్ ఉన్నాయన్నమాట, అన్నీ ఒక్కొక్కటిగా పెడుతూ ఉంటాను నేను. 5 మంది ఆడవాళ్ళు కలిస్తే షాపింగ్ అంతా ఈజీగా అవుతుందా చెప్పండి. ఫస్ట్ అయితే అనుకి నైట్ డ్రెస్సెస్ కావాలని చెప్పేసి ఒక షాప్కి వెళ్ళాము. ఇంకా అక్కడ నైట్ డ్రెస్సెస్ చూస్తూ ఉన్నాం, మాకు కూడా చాలా బాగా నచ్చాయి. ఇంకా కరెక్ట్ ఫిట్టింగ్, తర్వాత క్లాత్ అన్నీ బాగుంటే అనుతో పాటు నేను పండు కూడా తీసుకోవాలనుకున్నాం. బట్ మాకు నచ్చిన వాటిలో 2 పీసులు ఉన్నాయన్నమాట. అది కూడా ఒకటి కలర్ బాగుంది, ఇంకొకటి కలర్ బాగాలేదు. ఆ ఒక్క పీస్ అను తీసేసుకుంది. నెక్స్ట్ మళ్ళీ రీస్టాక్ అవుతాయి, ఆ తర్వాత రండి ఒక 1 week తర్వాత అని చెప్పారు. సరే మళ్ళీ వెళ్ళి తీసుకుందాంలే అని చెప్పేసి అను ఏమో ఒక నైట్ డ్రెస్ తీసుకుంది. నెక్స్ట్ ఇంకా అస్రఫ్లో చూద్దామని చెప్పి వచ్చాము. ఇక్కడ నైట్ డ్రెస్సెస్ అయితే ఏం లేవు, కుర్తా సెట్స్ ఉంటే చూద్దాము అని చెప్పేసి అను ఇక్కడికి వచ్చింది. ఇంకొక పక్క నేను పండు అను వచ్చేసి కుర్తా సెట్స్ చూస్తూ ఉన్నాము. మమ్మీ అండ్ అత్త ఇద్దరు డాడీకి బనియన్స్, తర్వాత పంచెలు ఉంటాయి కదా కాటన్వి, సో అవి తీసుకుందామని చెప్పేసి అక్కడ చూస్తూ ఉన్నారు. ఫైనల్గా అస్రఫ్లో అయితే అనుకేం నచ్చలేదు, అందుకే ఇంకా వేరే చోటకి వెళ్ళి చూద్దాము అని చెప్పేసి అక్కడికి వెళ్తున్నాం. అస్రఫ్లో జస్ట్ నార్మల్వి ఉన్నాయన్నమాట, స్టాక్ మొత్తం అయిపోయింది అని చెప్పారు. యాక్చువల్గా అస్రఫ్లో 3 piece సెట్స్ అయితే చాలా బాగుంటాయి అండ్ కాస్ట్ కూడా చాలా రీజనబుల్గా అనిపిస్తుంది అనమాట మిగతా షాప్స్తో కంపేర్ చేస్తే. బట్ బ్యాడ్ లక్, అప్పుడే స్టాక్ లేదు అని చెప్పారు. సరే అని చెప్పేసి ఇంకొక షాప్కి వచ్చామన్నమాట. ఒకవేళ అస్రఫ్లో లేకపోతే మేము ఎప్పుడు ఇక్కడికే వస్తూ ఉంటాము. ఒక 3 shops ఉంటాయన్నమాట, ఆ షాప్స్లో మాత్రమే తీసుకుంటూ ఉంటాము. ఇంకా అనుకి మ్యాక్సిమం ఇక్కడ ఉన్న కలర్స్ అన్నీ ఉన్నాయన్నమాట. ఎప్పుడు లైట్ కలర్స్, లేదంటే పర్పుల్, తర్వాత మెరూన్, బ్లాక్ ఇలాంటివి ప్రిఫర్ చేస్తూ ఉంటుంది. అందుకే ఇంకా లేని కలర్స్ తీసుకో అని చెప్పి స్ట్రెస్ చేసి చెప్తూనే ఉన్నాం మేమందరము. అయినా కూడా ఫైనల్గా తనకి నచ్చిందే తీసుకుందనమాట. అంటే యాక్చువల్గా ఉండే కలరే తీసుకుంది. ఇంకా అక్కడ కలెక్షన్ కూడా చాలా బాగుంది. పండు నేను కూడా తీసుకోవాలి అనే ప్లాన్లో ఉన్నాము, బట్ అప్పటికే నైట్ అయిపోయిందనమాట. ఇంకా ఇంటికి వెళ్ళి మళ్ళీ వంట చేసుకోవడం అవన్నీ ఉంటాయి కదా అని చెప్పేసి ఫాస్ట్గా వచ్చేసామన్నమాట. ఫస్ట్ అనుకి షాపింగ్ కంప్లీట్ చేసుకుంటే మనం మదన్పల్లిలోనే ఉంటాం కదా, ఎప్పుడు కావాలంటే అప్పుడు రావచ్చు అని చెప్పి ఇంకా ఇంటికి రాగానే మేమేమేమి తీసుకొచ్చామో అవన్నీ నాన్నమ్మకు చూపిస్తూ ఉన్నాము. అస్రఫ్లో అనుకి చూస్తూ ఉన్నాం కదా, దాని తర్వాత అత్తకు కూడా ఒక శారీ చూసాము. సో అత్త కోసం ఒక శారీ, అను డ్రెస్సెస్ తీసుకుంది. ఇంకా డాడీ కోసం కొన్ని షాపింగ్ చేసాము. ఇంకా సమ్మర్ అంటేనే మల్లెపూల సీజన్ కదా, సో అలా అక్కడ కనిపించగానే అత్తమ్మ అందరి కోసం తీసుకొని ఇంటికి రాగానే కట్టడం స్టార్ట్ చేసింది. సో వచ్చి రాగానే ఇంకా మేము డ్రెస్సెస్, శారీస్ అని నాన్నమ్మకు చూపిస్తూ ఉన్నాము. ఇప్పుడే కాదు, ఎప్పుడు మేము ఎవ్వరం షాపింగ్ చేసినా ఖచ్చితంగా ఇంటికి రాగానే నాన్నమ్మకు చూపిస్తూ ఉంటామన్నమాట. నానమ్మ అది నచ్చిందా లేదా, ఎలా ఉంది ఏంటి అని మాకు రివ్యూ ఇస్తుందన్నమాట. క్లాత్ ఎట్లుంది, డిజైన్ ఎట్లుంది అని చెప్పేసి. నానమ్మకు తెలిసినట్టు అత్త అండ్ మమ్మీకి కూడా తెలియదు అనమాట, అంత కరెక్ట్గా చెప్పేస్తూ ఉంటుంది నానమ్మ. అంత ఎక్స్పీరియన్స్ లాగా చెప్తుందనమాట. అది శారీసే కాదు, డ్రెస్సెస్ అయినా తర్వాత ఏం తీసుకున్నా అంత పర్ఫెక్ట్గా రివ్యూ ఇస్తుంది. అందుకే ఇంకెప్పుడు నానమ్మకు చూపిస్తూ ఉంటాం మేము. మాకు నచ్చినా నానమ్మకు నచ్చలేదనుకోండి, ఖచ్చితంగా నచ్చలేదని చెప్పేస్తుంది. ఊరికే మొహమాటానికి బాగుంది అని ఎప్పుడూ చెప్పదన్నమాట. అది బాగాలేదు, ఇది బాగాలేదని చెప్పి స్ట్రైట్ ఫార్వర్డ్ లాగా చెప్పేస్తూ ఉంటుంది.
నెక్స్ట్ ఇంకా మమ్మీ రాకముందే నేను ఒక జ్యువెలరీ సెట్ ఆర్డర్ చేసున్నాను. అది వచ్చిన తర్వాత ఇంకా 2 days అయిపోయిన తర్వాత ఓపెన్ చేస్తున్నాం అన్నమాట. చూడాలి కదా ఎలా వచ్చింది ఏంటి అన్నది. అది కాక అందులో కాస్ట్లీ జ్యువెలరీ అన్నమాట. ఫస్ట్ టైం ఇంత పెట్టి కొనడం నేను ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్ నుండి తీసుకున్నాను. విక్టోరియన్ జ్యువెలరీ అంటారు కదా, ఆ సెట్ మొత్తం తీసుకున్నాం అన్నమాట. లాంగ్, షార్ట్, పాపిడి బిల్ల, ఇయర్ రింగ్స్, వడ్డానం ఇలా అన్నీ వచ్చాయి అందులో. గోల్డ్ జ్యువెలరీ ఉన్నా కూడా ఇప్పుడు ఎవరు గోల్డ్ వేసుకోవడానికి అంత ప్రిఫరెన్స్ ఇవ్వరు కదా, ఇలాంటి వాటిని ఇష్టపడుతూ ఉంటారు. ఓకే తీసుకుందాము, ఇంకా ఫంక్షన్స్ ఎక్కువ ఉంటాయి ఉంటుందిలే అన్నట్టు తీసుకున్నాను. చాలా రోజుల నుండి అనుకుంటూ ఉన్నాను అనమాట. చెప్పాలంటే ఒక 1.5-2 years నుండి అనుకుంటూ ఉన్నాను ఒక సెట్ మొత్తం తీసుకోవాలి అని చెప్పి. ఫైనలీ ఇప్పటికి కుదిరిందనమాట. ఇంకా నేను వేరే వర్క్లో నిన్నాను. మమ్మీకి తర్వాత అత్తకి ఇచ్చానమాట. ఓపెన్ చేసి చూడండి ఎలా ఉందో ఏంటో అని చెప్పేసి. పండు ఇక్కడ వీడియో షూట్ చేస్తూ ఉంది. వీళ్ళకైతే ఈ జ్యువెలరీ బాగా నచ్చింది, చూడ్డానికి బాగా నచ్చింది. బట్ కాస్ట్ విన్న తర్వాత ఇంత కాస్ట్లీయా అని చెప్పి ఒక్కొక్కరు షాక్ అయిపోతూ ఉన్నారనమాట. మమ్మీ అయితే షాక్ అవ్వలేదు, ఎందుకంటే కోయట్లో మమ్మీ కూడా ఒక జ్యువెలరీ షాప్లో చూసారనమాట ఇవన్నీ. అక్కడ కాస్ట్తో కంపేర్ చేస్తే ఇక్కడ చాలా రీజనబుల్ అనిపించిందంట మమ్మీకి. ఎందుకంటే ఇక్కడ నుండి ఎక్స్పోర్ట్ చేసుకొని అక్కడ వాళ్ళు అమ్ముకుంటూ ఉంటారు కదా, ఇక్కడ 500 ఉన్నది అక్కడ 2000, 2500 అలా కాస్ట్ చెప్తూ ఉన్నారు. మమ్మీ కూడా నాకు చాలా ఫొటోస్ అన్నీ పెట్టి చూపించిందనమాట. ఇది మీకు నచ్చిందా, తీసుకొచ్చేదా అని చెప్పేసి. మేము నో అంటే నో అని చెప్పేసామన్నమాట. ఇక్కడే తీసుకుంటాము, చాలా రీజనబుల్గా ఉంటాయి ఇక్కడ, అక్కడ కాస్ట్తో కంపేర్ చేస్తే అని మమ్మీని వద్దని చెప్పేశాము. ఇంకా రీసెంట్గా ఇన్స్టాగ్రామ్లో కొన్ని పిక్స్ పోస్ట్ చేస్తే ఈ జ్యువెలరీ గురించి చాలా మంది అడిగారనమాట. డిఎమ్స్ కానీ, కామెంట్ కానీ, ఇంకా రిలేటివ్స్లో కానీ చాలా మంది అడిగారు. సో మీకు కూడా నచ్చినట్టయితే కింద కామెంట్ చేయండి, జ్యువెలరీ డీటెయిల్స్ నేను ఇస్తాను. నెక్స్ట్ ఇంకా అదంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈవినింగ్ టైం కాబట్టి ఖచ్చితంగా టీ పడాల్సిందే మమ్మీకి. మమ్మీ టీ అడిక్ట్ అనమాట, టీ లవర్ మమ్మీ. సో కోయట్ నుండి ఇలా అలీ టీ ఇన్స్టెంట్ టీ ప్యాకెట్స్ తీసుకొచ్చిందనమాట. ఇంకా ఇది వచ్చి జింజర్ టీ అనమాట. చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్లేవర్ఫుల్గా. సో ఇన్స్టెంట్ టీ కాబట్టి జస్ట్ మనం హాట్ వాటర్ వేసుకొని ఆ పౌడర్ వేసుకొని తాగేస్తే సరిపోతుంది. ఇంకా కావాలి అనుకుంటే 1 or 2 spoons షుగర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. మమ్మీ అయితే యాడ్ చేసుకోదు. ఇంకా మనం అంత ఘాటుగా తాగలేం కాబట్టి మనం కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ ఉంటాము. మమ్మీ ఫుడ్ లేకపోయినా ఉండిపోతుంది, కానీ టీ లేకపోతే అస్సలు ఉండదన్నమాట. ఆ కప్ సైజ్ చూసారా, ఆ ఫుల్ కప్ తాగేస్తుంది కోయట్లో ఉంటే. ఇంక ఇక్కడ మేము అరుస్తూ ఉన్నాం కాబట్టి ½ కప్ మాత్రమే వేసుకుంది. సో అత్తకి, నానమ్మకి, మమ్మీకి ఇంకా టీ ప్రిపేర్ చేస్తూ ఉందన్నమాట మమ్మీ. ఇక్కడ నేను అదే చెప్తూ ఉన్నాను, మమ్మీ టీ క్వాంటిటీ సరిపోతుందా నీకు, అది ఇదని చెప్తూ ఉన్నాను. మమ్మీ ఏమో సరిపోతుందిలే అది ఇదని చెప్పి నవ్వుతూ ఉందన్నమాట, అరుస్తున్నానని చెప్పి. ఎవరైనా ఈవినింగ్ తాగుతారు కదా టీ, 5 to 6 o'clock అట్లా. టైం అప్పుడు 7:30 అలా అవుతుంది. ఖచ్చితంగా టీ పడాల్సిందే అంట. ఆ టైంలో టీ పెట్టుకొని తాగుతూ ఉన్నారు వీళ్ళు. ఇంకా మా పండు వెళ్ళి స్నాక్స్ తీసుకొచ్చిందనమాట. పార్తు కూడా వచ్చిన్నాడు, అందుకే ఇంకా పార్తు కోసం, పండు కోసం స్నాక్స్ తెచ్చుకుంది. విద్య అప్పుడే గ్రౌండ్ నుండి వచ్చాడు. పార్తు వచ్చాడు కదా అని చెప్పేసి వాడితో ఆడుకోవడానికి కొద్దిసేపు బయట కూర్చున్నామన్నమాట. ఇంకా అంతలో భాను అండ్ చందు వచ్చారు, బయటకు వెళ్ళారు వాళ్ళు కూడా. ఇంకా వెళ్తూ పార్తుని కూడా పిక్ చేసుకొని వెళ్ళిపోదామని చెప్పి వచ్చేసారు. ఒకే ఊర్లో ఉంటున్నాం కాబట్టి మేము అస్సలు మిస్ అవ్వట్లేదన్నమాట. మా ప్రెజెన్స్ని వాళ్ళు ఇంట్లో మిస్ అవ్వచ్చేమో, కానీ పార్తుని తర్వాత చందుని వీళ్ళని మేమైతే అస్సలు మిస్ అవ్వలేదు. పార్తుని ఎప్పుడు కావాలంటే అప్పుడు వెళ్ళి తీసుకొచ్చుకునేస్తూ ఉంటామన్నమాట. సో పార్తుకు కూడా ఇక్కడ బాగా అలవాటు అయిపోయింది కాబట్టి అక్కడ ఉండేదానికంటే ఇక్కడ చాలా ఫ్రీగా ఉంటాడు. ముందర మొత్తం స్పేషియస్గా ఉంది కదా ఆడుకోవడానికి. తర్వాత పండు, వంశీ వీళ్ళతో బిజీ అయిపోతాడనమాట. ఒక్కొక్కసారి ఇంటికి కూడా వెళ్ళనని చెప్పి మారం చేస్తూ ఉంటాడు. ఇంకా నైట్ టైమ్స్లో చందు ఖచ్చితంగా ఉండాల్సిందే కదా, మిల్క్ తాగుతూ ఉన్నాడు కాబట్టి. అందుకే ఇంకా మేమే తీసుకెళ్ళి ఒక్కొక్కసారి డ్రాప్ చేస్తూ ఉంటాము. ఒకే ఊర్లో ఉండడంతో ఇదొక పెద్ద అడ్వాంటేజ్ అని చెప్పాలి. మేమైతే అస్సలు మిస్ అవ్వట్లేదు ఒకరినొకరిని. ఎప్పుడు కావాలంటే అప్పుడు పార్తుని తెచ్చేసుకుంటాం. ఇంకా వెళ్లే ముందు సెండ్ ఆఫ్ అన్నమాట ఇది. అందరికీ ఫ్లయింగ్ కిస్ ఇచ్చేసి ప్రతి ఒక్కరికి బాయ్ చెప్పేసి నీట్గా వెళ్తూ ఉంటాడు. మనం ఇప్పుడు ఏదైతే అలవాటు చేస్తామో అదే కదా ఫ్యూచర్లో కూడా అలవాటు అవుతుంది. సో చిన్నగా ప్రతి ఒక్కటి నేర్పిస్తూ ఉన్నామన్నమాట పార్తుకి. లైక్ థ్యాంక్ యూ చెప్పడం కానీ, ఫ్లయింగ్ కిస్ ఇవ్వడం కానీ,
ఇంకా బాయ్ చెప్పడం, ఇలా చిన్న చిన్నవన్నీ నేర్పిస్తూ ఉంటే వాడికి కూడా అలవాటు అవుతూ ఉంటుంది కదా. సో అలా పార్తుని పంపించేసాము. ఇంకా వాళ్ళ కోసం మాత్రమే టీ పెట్టారు అని చెప్పాను కదా, నేను కూడా తాగుతున్నాను ఏంటి అనుకుంటున్నారా, వాళ్ళకి ఎక్కువ అయిపోయిందనమాట టీ. అంతంత క్వాంటిటీలో వద్దు వద్దు అని చెప్తూ ఉంటే ఇంకా మమ్మీ నువ్వు కూడా టేస్ట్ చేయని చెప్పేసి నాకు కూడా ఇచ్చేసింది. అలా టీ తాగడం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఒక పెద్ద పని అనమాట కిచెన్లో. అదేంటి అంటే అన్ఎక్స్పెక్టెడ్గా మమ్మీ మండీ బిర్యానీ ప్రిపేర్ చేస్తున్నారనమాట. కువైట్లో ఎప్పుడు ఇదే చేసుకుంటూ ఉంటారు వాళ్ళు. అరేబియన్ కంట్రీస్లో మచ్బూస్ అంటారు దాన్ని. సో అది ప్రిపేర్ చేస్తాను మీ అందరికీ నా స్టైల్లో అని చెప్పి స్టార్ట్ చేశారు. మమ్మీ వంట అయితే ఏం చేసినా ఎంత టేస్టీగా అనిపిస్తుందో తెలుసా. అందుకే ఇంకా ఆ టైంలో అయినా కూడా మేము నో చెప్పలేదు. సర్లే లేట్గా తిందాం ఏమవుతుంది అని చెప్పేసి అందరం కావాల్సినవన్నీ రెడీ చేయిస్తూ ఉన్నాం, మమ్మీకి హెల్ప్ చేస్తూ ఉన్నాము. ఇంకా చికెన్ పీసెస్ పెద్ద పెద్దవి కావాలి కదా మండీ బిర్యానీకి. విద్యాకి తెలిసిన వాళ్ళు ఉంటే అక్కడికి వెళ్ళి తీసుకొచ్చి ఇచ్చాడు. రెస్టారెంట్లో ఎప్పుడు తింటూ ఉంటాం కదా, సో ఈ ప్రాసెస్ మొత్తం చాలా కష్టమేమో, ఇంత ప్రాసెస్ చేయాలా అనిపిస్తూ ఉంటుంది. బట్ మమ్మీ చేసిన తర్వాత ఇంత ఈజీగా చేసేయొచ్చా అనిపించింది. కాకపోతే కొంచెం ఓపికగా ప్రిపేర్ చేసుకోవాలి. ఒకసారి ట్రై చేయి నువ్వు కూడా అని చెప్పేసి మమ్మీ నాకు ప్రాసెస్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తూ వంట చేస్తూ ఉందన్నమాట. మమ్మీకి అయితే జుజుబీ అనమాట ఆ రెసిపీ. ఎందుకంటే మనం ఇక్కడ సండేస్ ఎప్పుడు బిర్యానీ ఎలా ప్రిపేర్ చేసుకుంటూ ఉంటామో అలా మమ్మీ అక్కడ బిర్యానీని ప్రిఫర్ చేయకుండా ఎప్పుడు మండీనే ప్రిపేర్ చేస్తూ ఉంటారంట. ఎందుకంటే ఎక్కువ మసాలా ఉండదు అండ్ ఎగుట్టుగా అనిపించదు కాబట్టి ఇదే చేసుకుంటూ ఉంటారు. ఇంకా క్వాంటిటీ ఎక్కువ కాబట్టి ఫస్ట్ పెట్టిన గిన్నె సరిపోదేమో అని డౌట్ వచ్చింది మాకు. సో డౌట్గా ప్రిపేర్ చేయడం ఎందుకు, మళ్ళీ లాస్ట్లో బెడిసి కొడితే ఎలా ఉంటుందో ఏమో అని చెప్పేసి గిన్నెని షిఫ్ట్ చేసాము. వేరే గిన్నెలోకి మొత్తం చికెన్ని షిఫ్ట్ చేసాము. ఇంక ఈ ప్రాసెస్ మొత్తం నాకు తెలిసినంత వరకు బ్రీఫ్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఈ వీడియోని చూసి నేను కూడా ఎప్పుడైనా ట్రై చేయాలి అనుకుంటున్నాను. నేను చేసినప్పుడు మీకు మొత్తం డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ అయితే ఒక గిన్నె పెట్టేసుకొని అందులో ఆయిల్, తర్వాత బిర్యానీ స్పైసెస్ అన్నీ ఉంటాయి కదా అవన్నీ యాడ్ చేసేయాలి. ఆ తర్వాత ఆనియన్, పచ్చిమిర్చి అవన్నీ యాడ్ చేసుకోవాలి. సో అవి కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత అందులో చికెన్ యాడ్ చేసుకోవాలి. మమ్మీ ఇక్కడ బిర్యానీ స్పైసెస్ వేయడం ఫస్ట్లో మర్చిపోయిందనమాట, కన్ఫ్యూజన్లో ఉండింది. సో అందుకే ఇప్పుడు యాడ్ చేస్తున్నారు. సో ఆనియన్స్ అవన్నీ బాగా ఫ్రై అయిపోయిన తర్వాత చికెన్ కూడా ఒక 5 minutes అలా ఆయిల్లో ఫ్రై చేసిన తర్వాత అందులోకి టొమాటో పీసెస్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇంకా మమ్మీ రెసిపీస్ అన్నీ ఎంత పర్ఫెక్ట్గా పర్టికులర్గా ఉంటాయంటే ముందే ఇలాచీ పౌడర్, తర్వాత కొన్ని పౌడర్స్ అన్నీ ఇంట్లో ఉంటాయి కదా అవి వేయకుండా ఫ్రెష్గా అప్పటికప్పుడు దంచి వేస్తూ ఉంటారనమాట. లైక్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కానివ్వండి, ఇప్పుడు ఇలాచీ కూడా చూడండి అప్పటికప్పుడు దంచి ఫ్రెష్గా వేస్తున్నారు. ఆల్రెడీ ఇంట్లో ఉన్నా కూడా అది వద్దు అని చెప్తారనమాట. అలాంటివన్నీ ఎప్పుడైనా మనం రష్లో హడావిడిగా చేస్తూ ఉంటాం కదా అలాంటప్పుడు యూస్ చేసుకోవాలి. టైం ఉన్నప్పుడు మాత్రం నీట్గా మనం ప్రిపేర్ చేసుకుంటే బాగుంటుంది అని చెప్పేసి మాకు కూడా చెప్తూ ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి దంచుకున్న ఇలాచీ పౌడర్ అండ్ కొంచెం పెప్పర్ పౌడర్, ధనియా పౌడర్, కొంచెం కారం ఇవన్నీ యాడ్ చేసుకుంటుంది. సో ఈ పౌడర్స్ అన్నీ యాడ్ చేసుకున్న తర్వాత ఒక 10 to 15 minutes లో ఫ్లేమ్లో పెట్టేసి చికెన్కి బాగా పట్టేలాగా ఉడికించుకోవాలన్నమాట. సో మధ్య మధ్యలో చూసుకుంటూ ఉండాలి. క్వాంటిటీ ఎక్కువ ఉంది కాబట్టి కొంచెం మాడిపోయే ఛాన్సెస్ ఉంటాయి. ఇంకా పీసెస్ పెద్దవి కాబట్టి పర్ఫెక్ట్గా కుక్ అవ్వాలి. అవి అలా పర్ఫెక్ట్గా కుక్ అయ్యాయా లేదా అని చెప్పేసి చూడ్డానికి మమ్మీ ఒక టిప్ చెప్పిందనమాట మాకు. నైఫ్ తీసుకొని పీస్లో అలా గుచ్చితే ఈజీగా వెళ్ళిపోవాలంట చికెన్లోకి నైఫ్. అప్పుడు ఒక 50% కుక్ అయినట్టు. ఇంకా ఆ తర్వాత పక్కన వాటర్ బాయిల్ చేసుకుంది మమ్మీ. ఆ బాయిల్డ్ వాటర్ని ఈ చికెన్లోకి యాడ్ చేస్తూ ఉంది. ఇప్పుడు చికెన్ ఒక 90% దాకా కుక్ అయిపోవాలన్నమాట ఆ వాటర్లోనే. సో ఇందులో వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత ఆ వాటర్లో చికెన్ బాగా బాయిల్ అవుతూ ఉంటుంది కదా అప్పుడు ఇందులో మనం మ్యాగీ మసాలా కూడా వేసుకోవాలి. అంటే చికెన్ స్టాక్ అన్నమాట అది. మమ్మీ ఆ చికెన్ స్టాక్ క్యూబ్స్ని కువైట్ నుండి తీసుకొచ్చారు. ఇక్కడ దొరుకుతుందో దొరకదో అన్నట్టు. ఇంకా కొన్ని పేస్ట్ అంటూ టొమాటో పేస్ట్ అలాంటివన్నీ కువైట్ నుండి తీసుకొచ్చారనమాట. అక్కడ టేస్ట్ బాగుంటుంది, నేను అవే యూజ్ చేస్తాను అని చెప్పేసి. ఇవి బటర్ క్యూబ్స్ లాగా ఉంటాయి. అలాంటివి ఒక 2 cubes మనం చికెన్ బాయిల్ అవుతున్న వాటర్లో యాడ్ చేసుకోవాలి. ఇంకా మమ్మీ వచ్చేసి ఇంకొక సైడ్
ఈ మండి రైస్లోకి కర్రీ లాగా చేస్తూ ఉన్నారనమాట. రెడ్ కలర్లో మనకు ఒకటి ఇస్తారు కదా, అది ప్రిపేర్ చేస్తోంది. ఇంకా గ్రీన్ చట్నీ ఉంటుంది కదా, అది కూడా ప్రిపేర్ చేయాలి అని ఉందన్నమాట. చికెన్ స్టాక్ క్యూబ్స్ చికెన్లో కాకుండా ఇంకా ప్రిపేర్ చేస్తున్న రెడ్ చట్నీలో కూడా యాడ్ చేశారు. టేస్ట్ బాగుంటుందంట అది యాడ్ చేస్తే. ఇంకా అప్పటి వరకు నేనున్నాను, దాని తర్వాత లేనన్నమాట. సమ్ వర్క్ మీద బయటకు వెళ్ళాం నేను విద్య. ఆ వర్క్ ఏంటి అంటే మైనీస్ కోసం వెళ్ళామన్నమాట. ఇక్కడ బకెట్ చికెన్ ఒకటి ఉంటుంది, అక్కడైతే మైనీస్ మాకు బాగా నచ్చుతుంది అనమాట. అక్కడికి వెళ్ళి తీసుకొద్దాము అని చెప్పేసి వెళ్తూ ఉన్నాను. ఇంకా వెళ్ళేటప్పుడు వాళ్ళు ఇది ప్రిపేర్ చేస్తూ ఉన్నారనమాట, చికెన్ పీసెస్కి కోటింగ్ అనమాట. సో కొంచెం రైస్ ఫ్లోర్, శనగపిండి, కారం, ధనియాల పౌడర్, కొంచెం గరం మసాలా, తర్వాత పసుపు, ఉప్పు ఇవన్నీ యాడ్ చేసుకొని ఆ కోటింగ్తో చికెన్ పీసెస్ అన్నిటినీ ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ ఇంకా పీసెస్ అన్ని సైడ్ తీసేసిన తర్వాత ఆ వాటర్లోకి రైస్ యాడ్ చేసుకోవాలి. ఓన్లీ బాస్మతి రైస్ అయితేనే ఈ మండి బిర్యానీకి టేస్ట్ బాగుంటుంది. ఇంకా చెప్పాను కదా, ఆ తర్వాత మేము లేము అని చెప్పేసి ఆ ప్రాసెస్ మొత్తం నేను షూట్ చేయలేకపోయాను. పండు మొబైల్లో అనుష మొబైల్లో షూట్ చేయమని చెప్పాను, ఆ వీడియోస్ ఎక్కడో మిస్ అయిపోయాయన్నమాట. అందుకే ఇంకా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఆ కోటింగ్తో చికెన్ పీసెస్ అన్నిటిని ఆయిల్లో ఫ్రై చేసుకొని ఆ పీసెస్ని ఇలా రైస్ మీద పెట్టి ఒక 2 to 3 minutes అలా దమ్ చేస్తారు. ఇంకా పైన ఫ్రైడ్ ఆనియన్స్, తర్వాత ఫ్రైడ్ క్యాష్యూ అండ్ కిస్మిస్ని యాడ్ చేసుకొని పీసెస్ని పెట్టేసుకొని హ్యాపీగా లాగించేయడమే. నిజంగా టేస్ట్ అయితే చాలా అంటే చాలా నచ్చింది మా అందరికీ. రెస్టారెంట్ స్టైల్ కంటే మమ్మీ చేసిందే ఇంకా బాగా నచ్చింది మాకు. సో మేమందరం తిన్నాం. నానమ్మ నాకొద్దు, నేను పెరుగన్నం తింటాను అని చెప్పేసి పెరుగన్నం తినేసింది అనమాట. సో తినేసిన తర్వాత అలా వాకింగ్కి వెళ్ళాం అందరం. పక్క వీధిలోని ఇలా చాందిని బండి ఉంటే అది చూడడానికి వెళ్ళాం. మమ్మీ చూసి చాలా రోజులైంది కదా, మమ్మీకి చూపిద్దాము అని చెప్పి తీసుకెళ్ళాము. సో దట్స్ హౌ అవర్ డే ఎండ్స్. చాలా పీస్ఫుల్గా ప్లెజెంట్గా గడిచిపోయిందనమాట మా ఈవినింగ్ అంతా. ఇంకా మీకు చూడగానే మండి బిర్యానీ టెంప్టింగ్గా ఉంది కదా, నేను కూడా ట్రై చేసి రెసిపీ మీతో షేర్ చేసుకుంటాను. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మర్చిపోవద్దు. నేను పెట్టే వీడియో నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద హోల్ వీడియో. టేక్ కేర్ అంటిల్ మై నెక్స్ట్ వీడియో. బాయ్.